మోందా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రులకు వద్ద పంట పొలాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరి పొలాల్లో తుఫాను ధాటికి తడిచిపోయిన వరి కంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు. రైతులు తమ ఆవేదనను జగన్ ముందు వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత రైతులను ఓదారుస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రైతు పరిస్థితి దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మోందా తుఫాను 25 జిల్లాల్లో అతి ప్రతికూల ప్రభావం చూపింది. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చాయి. గింజలు పాలు పోసుకునే సమయంలో మోందా తుఫాను విపత్తు సంభవించింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రతి రైతు వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. మా హయాంలో రైతులకు భరోసా ఉండేది. జగనన్న ఉండగానే భరోసా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎరువులు బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ అధికారి ఉండేవారు. ఈ క్రాప్తో ప్రతి రైతుకు లాభం చేకూరేలా చేశాం. ప్రతి ఆర్బీకేలు రైతు చేయి పట్టుకుని నడిపించేవి. పంట కొనుగోలుకు కాంప్లిమెంటరీ క్రియేట్ చేశారు. ₹7,800 కోట్ల పంటలను గిట్టుబాటు ధర ఉండేలా చేశాం. ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు రాలేదు. రైతు దరఖాస్తు చేసుకునే సమయం లేదు. ₹3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. 85 లక్షల మంది రైతులకు మేం ప్రీమియం చెల్లించాం. ఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జగన్